మరణాత పరిశుద్ధ గ్రంథం నుండి వాక్యము చదువుకుందాము. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందాము. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడును గాక. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుతున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతట్లో మమ్మను ఆదరించుచున్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. ఆమేన్. ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు, కృతజ్ఞతలు తండ్రి. దీనిలోమైనటువంటి మా పట్ల మీ కృప చూపించినందుకు స్తోత్రము. కనికరమలిన తండ్రి ఉన్నావని వాక్యములో వ్రాయబడి ఉన్నది. మా తండ్రి ఉన్నావు నాయన, మేమే ప్రియబిడ్డలమై ఉన్నాం తండ్రి. స్తోత్రములు నాయన. క్రైస్తవులు అంటే మాకు క్రీస్తు అయినటువంటి నీవు మా తండ్రి ఉన్నావని తెలుసుకున్నాను తండ్రి. ఇప్పుడు ప్రభ ఈ లోకంలో ఉంటే మాకు పరలోకంలో ఉంటే మీరు తండ్రి ఉన్నారు కాబట్టి మీ యొక్క లక్షణాలు కలిగినటువంటి వారమే మేము ఉంటకు సహాయం చేయండి. మీలో కనికరం ఉన్నది, శాంతం ఉన్నది, దీర్ఘశాంతం ఉన్నది, ఎన్నో గొప్ప లక్షణాలు మీ దగ్గర ఉన్నాయి తండ్రి. కనుక ఆ లక్షణంలో కొన్ని లక్షణాల గురించి మేము చెప్పుకుంటూ ఉన్నాం. కనుక మీ లక్షణాలు మేము కలిగి ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రయత్నంలో సఫలత దయచేసి మీరు మహిమ పొందమని యేసునామమున అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్. మోక్షనగరు మా పుట్టిల్లు, ముఖ్య దూతల్ మా స్నేహితులు. మోక్షనగరు మా పుట్టిల్లు, ముఖ్య దూతల్ మా స్నేహితులు. సాక్షాత్కారమయ్యున్నప్పుడు లక్ష్య పెట్టమిహ బాధలకు. యెహోవా మా తండ్రి గాడా, యేసుడు మాయన్న గాడా. అబ్రహాము దావీదు మొదలై నట్టివర భక్తాగ్రేసరులే. అబ్రహాము దావీదు మొదలై నట్టివర భక్తాగ్రేసరులే. శుభ్రముగమా చూటాలైనన్ హర్షమిక మాకేమీ కొదువా. యెహోవా మా తండ్రి గాడా, యేసుడు మాయన్న గాడా. పేతురాది సకలాపోస్తుల్, పేర్మిగల మా నిజ కూటస్థుల్. పేతురాది సకలాపోస్తుల్, పేర్మిగల మా నిజ కూటస్థుల్. ఖ్యాతి సభలో మేమున్నప్పుడు ఘనతలిక మాకేమీ కొదువా. యెహోవా మా తండ్రి గాడా, యేసుడు మాయన్న గాడా. పేతురాది సకలాపోస్తుల్, పేర్మిగల మా నిజ కూటస్థుల్. ఖ్యాతి సభలో మేమున్నప్పుడు ఘనతలిక మాకేమీ కొదువా. యెహోవా మా తండ్రి గాడా, యేసుడు మాయన్న గాడా. మహిమగల శుద్ధాత్మా ఏటి వరుసదెలి పెంగదమా తోడా. యెహోవా మా తండ్రి గాడా, యేసుడు మాయన్న గాడా.
దేవుని నామమున స్తోత్రం. మీ అందరికీ నా మరణాత. తండ్రి యొక్క సంబంధము ఎన్నో రీతులుగా మనం చెప్పుకున్నాము. అయితే దేవుడు ఇప్పుడు మనకు తెలియజేసిన మాట ఏంటంటే, ఈ తండ్రి యొక్క లక్షణాలు మరి కనికరము కలిగినటువంటి తండ్రి అని మనకి ఇక్కడ వ్రాయబడి ఉన్నది. ఏమని వ్రాయబడి ఉంది? కనికరము చూపు తండ్రి. కనికరము చూపు తండ్రి. కనికరము అంటే మనలో ప్రేమించడానికి, క్షమించడానికి వీలైన సందర్భాలు ఏవీ లేకపోయినప్పటికీ కూడా మనల్ని క్షమించి హక్కును చేర్చుకునేటటువంటిదే కనికరము. కనికరము గురించినటువంటి విషయాలు బైబిల్లో చాలా ఉన్నాయి. చాలామందిని దేవుడు కనికరించాడు, కనికరించి స్వస్థపరిచాడు, కనికరించి గోతుల నుంచి లేవనెత్తాడు, కనికరించి కనుక కనికరము చూపినటువంటి దేవుని యొక్క బిడ్డల యొక్క అంతస్తులు ఏ విధంగా ఉన్నాయి అని మనం అర్థం చేసుకుంటే కనుక దేవుడు మనకు తెలియచేస్తాడన్నమాట. యోసేపు కనికరం ఇచ్చాడు దేవుడు. యోసేపుని కనికరించి ఆయన ఎన్నో రకాలైనటువంటి దీవెనలు ఆయనకి ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అలాగే దావీదుని కనికరించినటువంటి వాడు. అలాగే దావీదు కుమారుడు నన్ను కరుణించు అంటే కనికరము కృప, ఇవన్నీ కూడా నా యందు కనికరం చూపించు, నా యందు దయ చూపించు అనేటటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. కనుక దేవుడు మనకు తెలియజేసే విషయం ఏంటంటే కనికరము చూపు తండ్రి. ఇంకా ఏం చేస్తారంటే సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు. ఈ దేవుడు మనకు తండ్రి అయి ఉన్నారనుకుంటున్నాం కదా. మనల్ని పుట్టించినవాడు, మనల్ని సృజించినటువంటి వాడు ఈ తండ్రి. కనుక కనికరము ఉంది ఆయనకి. ఇంకా ఏమన్నదంటే మరి ఆదరణ అనుగ్రహించే దేవుడు. ఆదరణ లేనప్పుడు మనల్ని ఎవరో కూడా పలకరించకుండా ఉండేటం, ఒంటరిగా చేసేసినప్పుడు, ఒంటరి వాళ్ళమై ఉన్నప్పుడు మనల్ని పలకరించే వాళ్ళు ఉండరు, ఉలకరించే వాళ్ళు ఉండరు. నువ్వు ఎలాగొన్నావు, తిన్నవా తాగవా అని అడిగేవారు కూడా ఉండరు. కనుక అలాంటి సందర్భంలో ఆదరణ చూపించేటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు మన తండ్రి. మన తండ్రి యొక్క లక్షణాలు అంత గొప్ప లక్షణాలని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. కనుక మరియు తండ్రి, అటువంటి తండ్రి, ఆ తండ్రికి పిల్లలమై ఉన్నాం మనము. కనుక ఎంతగా దేవుని మనం స్తుతులు చెల్లించవలసినటువంటి వారమై ఉన్నాం, ఎంతగా ఆయన యొక్క రుణాన్ని తీసుకునే ప్రయత్నం చేయవలసినటువంటి వారమై ఉన్నాం. ఆయన ప్రాణం బలిపెట్టి మనల్ని రక్షణ మార్గంలో తీసుకొచ్చి ఎంతగా చేసినటువంటి ఆయన కోసం నువ్వేం చేస్తున్నావు, నేను ఏం చేస్తున్నానంటే ప్రశ్న మనము వేసుకోవాల్సినటువంటి వారమైన. కనికరము ఉందా ఆయనలోను, ఆదరణ అనుగ్రహించేవాడు ఉన్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి నిన్ను దేవుడు స్తుతింపబడునుగాక. అందుకే ఆయనను మనము స్తుతించవలసినటువంటి వారమైన. కనికరము చూపించేటటువంటి తండ్రికి మనము మరి స్తుతించవలసిన. ఆయన ఇంకేం కోరుకోవట్లేదు, మన ద్వారా ఏమీ కోరుకోవట్లేదు, మనం స్తుతించడమే కోరుకుంటూ ఉన్నారు. కనుక స్తుతులు ప్రతి విషయంలో కూడా స్తుతి చెల్లించాలి. ఈ ఆహారం ఇచ్చినందుకు స్తుతులు ప్రభా, ఈ వస్త్రం ఇచ్చినందుకు స్తుతులు ప్రభా, ఈ గృహం ఇచ్చినందుకు స్తుతులు ప్రభా, పిల్లల్ని ఇచ్చినందుకు స్తుతులు, కుటుంబం ఇచ్చినందుకు స్తుతులు. మన జీవితంలో ప్రభు చేసిన ప్రతి ఒక్క విషయాన్ని బట్టి కూడా మనము ఆయనను స్తుతించవలసినటువంటి వారమైన. ఈ లోకపు తండ్రే చేయలేరు మనకి, ఈ లోకపు తల్లే మనకు చేయలేరు, అన్నదమ్ములు కూడా మనకు చేయలేరు. అటువంటి కృపను చూపించి నిత్యము ఆదరిస్తూ ఉన్నాడు. కనికరం చూపుతున్నాడు. మనం దారి తప్పిపోయినప్పుడల్లా కూడా చేతులు చాపి దగ్గరికి తీసుకుంటూ ఉన్నాడు. ఎవరున్నారు అలాగా కోపం వచ్చిందంటే కానీ కొన్ని సంవత్సరాల తరబడి కూడా మాట్లాడుకోకుండా ఉండేటువంటి అన్నదమ్ములు ఉన్నారు, తల్లి బిడ్డలు ఉన్నారు. కానీ సంవత్సరాలు అయిపోతాయి కానీ మాట్లాడుకోరు వారు. ఎందుకంటే వాళ్ళ కఠిన హృదయము, కనికరము లేనిటువంటి హృదయము. కనుక మాంసపు గుండె కాదు, రాతి గుండె అయిపోయినటువంటి వారికి ఎంత చెప్పినప్పుడు కూడా ఆ మనసు కరగదు. కనుక ఎందుకు తన కడుపును కనుక్కునేటువంటి బిడ్డలతోటే మాట్లాడరు, జన్మనిచ్చిన తల్లిదండ్రులతోటే మాట్లాడరు. వారికి అంతంత కఠినమైనటువంటి హృదయాలు ఉంటాయను. కానీ దేవుడు, నీ దేవుడు, నా దేవుడు కనికరము చూపించేటటువంటి తండ్రి. కనికరము చూపించి మరి ఆయన యొక్క చేతుల్లోనికి మనల్ని చేర్చుకొని ఆదరించేటటువంటి వాడై ఉన్నాడు. ఆదరణ ఎప్పుడు వస్తుంది? ఆపదలో ఉన్నప్పుడు, మనుషులను పోగొట్టుకున్నప్పుడు, ఎంతో వేదనతో ఉంటాం మనం. ఆ వేదనతో ఉన్నప్పుడు మనకి కొంచెం ఫ్రెండ్స్ అయినటువంటి వారు, బంధువులైనటువంటి వారు, తెలిసినటువంటి వారు, పరిచయస్తులు వచ్చి పలకరిస్తే కనుక మనకి ఎంత ఆదరణ కలుగుతుందో. అలాంటి వాళ్ళ ఆదరణ కంటే కూడా ఎక్కువైనటువంటి ఆదరణ ఇంక ఈ ఆదరణకి ఇంకా వెళుతూ ఉండదు. కొలత లేనిటువంటి ప్రేమతో మన యొక్క ఆ ప్రేమ ఎటువంటి ప్రేమ అంటే కొలత లేనిటువంటి ప్రేమ అన్నారు. కొలత లేనిటువంటి ప్రేమ, ఆ ప్రేమకు ఎన్ని లక్షణాలు ఉన్నాయో ఒకసారి ఆలోచన చేస్తే నేను ఒకసారి కూర్చుని రాసుకున్నాను కొన్ని విషయాలు. ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క కనికరం ఎంత గొప్ప ప్రేమో, లోటు లేని ప్రేమటమ్మా ఆయనది. కనికరము చూపే తండ్రి,
ఎంత సమస్తమైన ఆదరణ ఇది అదని కాదు, సమస్తమైన అన్నిటిలో కూడా ఆదరణ చూపించేటటువంటి వాడై ఉన్నాడు. ఆయన దగ్గర ఏముందంటే సమాధానం ఉన్నది. అలాంటి క్రీస్తు ప్రభు మన తండ్రి గనక ఆయనను స్తుతించవలసినటువంటి వారమైన. ఎలాంటి మాటలు పెట్టి ఆశ్చర్యమైన ప్రేమను చూపించవు ప్రభా. నీ కనికరములో ఇలాగున్నాయి, నీ కనికరములో నీ ప్రేమ ఉన్నది. నీ ప్రేమలో ఉన్నటువంటి లక్షణాలు ఏంటి అంటే కనుక ఆశ్చర్యమైనటువంటి ప్రేమ చూపించవు తండ్రి, అద్భుతమైన ప్రేమ చూపించవు తండ్రి. నీకు వందనాలు. ఎందుకంటే ఆశ్చర్యకరంగా సహాయం అందిస్తాడు మనకి. మనకు ఆశ్చర్యం కలుగుతుంది. అద్భుతమైనటువంటి అంటే ఎక్కడా చూడలేనంత గొప్ప ప్రేమ దేవుడు మన మీద చూపిస్తూ ఉంటారు. ఎవరికి లేనటువంటి ప్రేమ మన మీద చూపిస్తూ ఉంటారని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. కనుక ఈ ప్రేమకు ఇంకా ఏమి లేదట, అరమరలేని ప్రేమ అటండి. దేవుని యొక్క ప్రేమ యొక్క లక్షణాలు ఎంత గొప్ప లక్షణాలు. అరమరలేనటువంటి ప్రేమ, ఇంకా ఏం లేదు, కపటము లేనటువంటి ప్రేమ. ఆ కనికరం కలిగినటువంటి తండ్రికి ఉండేటువంటి ప్రేమ యొక్క లక్షణాలు. కనుక తండ్రికి, మన తండ్రి, ఈ లోకపు తండ్రి ఒక్కొక్కసారి కోపగిస్తాడో లేకపోతే కోపపడతాడో, ఆయన మాట్లాడు. ఆ తండ్రికి, ఈ లోకపు తండ్రికి అలాంటి లక్షణాలు ఉంటాయి. కానీ ఆ తండ్రికి అలాంటి లక్షణాలు ఏమీ లేవమ్మా. కనుక అంత గొప్ప తండ్రి మన తండ్రి. నువ్వు రక్షణ పొందితే యేసుక్రీస్తు ప్రభువారు నీ తండ్రి. కనుక ఆ తండ్రి యొక్క లక్షణాలు ఇప్పుడు ఆయన చూపించేటప్పుడు ఆశ్చర్యమైన ప్రేమ, అద్భుతమైన ప్రేమ, అరమరలేనటువంటి ప్రేమ. ఇంకోటి కపటము లేనటువంటి ప్రేమ. కపట ప్రేమలు కూడా ఉంటాయి. కడుపులో ఒకటి పెట్టుకుని పైకి ప్రేమను నటిస్తూ ఉంటారు, అది కపట ప్రేమ. కానీ ఆయన ప్రేమలో కపటము లేనటువంటి ప్రేమ ఉన్నదని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. ఇంకా కపటము లేదు, ఇంకోటి కల్మషము కూడా లేదు. కల్మషం అంటే ఇంకా కలిపేస్తామన్నమాట. అది ఇది కలిపేసేసి కలగబలకం చేసినటువంటిది, స్వచ్ఛమైంది కాదు. కనుక కపటమైనటువంటి, కల్తీ లేనిటువంటి ప్రేమ, కల్మషము లేనటువంటి ప్రేమ, నిష్కపటమైనటువంటి ప్రేమ. కపటము లేని ప్రేమ, నిష్కపటమైనటువంటి ప్రేమ. అలాగే కడవరకు నిలిచేటటువంటి ప్రేమ. అరాకొర చూపించే ప్రేమ కాదు, కడవరకు. నువ్వు ఎంతవరకు జీవిస్తావు అంతవరకు కూడా నీతోనే ఆయన జీవిస్తూ ఉంటాడు, నీతోనే నడుస్తూ ఉంటాడు, నీకు తోడయ్యనని చెప్పినటువంటి దేవుడు. కనుక మరి కడవరకు నిలబెట్టేటటువంటి క్రీస్తు యొక్క ప్రేమ. అలాగే వెలితిలేని ప్రేమ అంట. ఈ ప్రేమకు ఇంకా ఎంత వెలుతు కూడా. అందుకే 6 రాతి బాణలు కూడా అంచుల వరకు నింపారట. అంచుల వరకు అంటే ఇంకా ఏమాత్రం కూడా లోటు లేదని అర్థం. కనుక యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమ కూడా అలా పొంగి పొరలుతూ ఉంటుంది. ఆ ప్రేమ లోటు లేనటువంటి ప్రేమ. అలాగే వెలితి లేనటువంటి ప్రేమ. వెలితి లేదు, ఇంకా అక్కడ లోటు లేదు, వెలితి లేదు, ఇంకా ఇటు కొరత కూడా లేదు, అయిపోయిందన్న మాట లేదు. ఇంకా నిత్యము ఉబుకుతూనే ఉంటుంది ఆ ప్రేమ. ప్రభు యొక్క ప్రేమ అలా ఉబుకుతూనే ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. కొరత లేని ప్రేమ. అలాగే మరి కొరత అంటే కొంచెం తక్కువగా ఉందంటారు, వెలితి అంటే కొంచెం తక్కువగా ఉందంటారు, కొరత అంటే అయిపోయింది ఇంక లేదు మళ్ళా రావాలంటారు. ఇలాంటిది ఏమీ కాదు దేవుని యొక్క ప్రేమ. అలాగే ఎక్కడా లేనిటువంటి ప్రేమ. ఎక్కడా లేని ప్రేమ, ఎక్కడే ఉన్నటువంటి ప్రేమ. ప్రభువే చూపించండి ప్రేమ. ఎక్కడా లేని ప్రేమ, ఎనలేని ప్రేమ, ఇంకా వెల కట్టలేనిటువంటి ప్రేమ అన్నమాట మన ప్రభు యొక్క ప్రేమ. దరిలేని ప్రేమ. ఇంతవరకే, ఇంతవరకే నా ప్రేమ ఉంటుంది అన్నమాట కాదు. విశాలమైనటువంటి ప్రేమ, విశాలమైనటువంటి హృదయం, విశాలమైనటువంటి దేవుడు, సర్వవ్యాపకత్తుడై ఉన్నటువంటి దేవుడు. ఆ దేవునికి ఉన్నటువంటి ప్రేమ దరిలేని ప్రేమ అన్నారు. అలాగే మరి ఎల్లలు లేనిటువంటి ప్రేమ. దేశానికి ఎల్లలు ఉంటాయి, తూర్పు పడమర ఉత్తర దక్షిణాలు. అలాగే ఎల్లలు ఉంటాయి, మరి మూలలు ఉంటాయి. ఇంతవరకు మీ సరిహద్దు అని. మన ఇంటికి సరిహద్దులు ఉంటాయి, మన చర్చికి సరిహద్దులు ఉంటాయి. కానీ అది దాటి వెళితేనే ఇంకా అసలు సరిహద్దులు లేనిటువంటి ప్రేమ, హద్దులు లేనిటువంటి ప్రేమ, ఎల్లలు లేనిటువంటి ప్రేమ, ఇంకా విశాలమైనటువంటి ప్రేమ దేవుని యొక్క ప్రేమ అయి ఉన్నదని మనం తెలుసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. అలాగే ఎల్లలేనటువంటి ప్రేమ. అలాగే పరిశుద్ధమైనటువంటి ప్రేమ, పవిత్రమైనటువంటి ప్రేమ. పరిశుద్ధమైనటువంటి తండ్రి మన దగ్గర ఉన్నారు. ఈ పరిశుద్ధమైనటువంటి తండ్రి మన తండ్రి యొక్క లక్షణాలు ఇవన్నీ కూడా. కనికరం చూపించే తండ్రి. అలాగే మరి పవిత్రమైనటువంటి ప్రేమ. ఇంకోటి ఏంటి తెలుసు, అలివిగానే ప్రేమ. ఇంక ఎంత ప్రేమించుకున్నప్పటికి కూడా తనివి తీరదు. తనివి తీరని ప్రేమ, అలివిలేనిటువంటి ప్రేమ అన్నారు దీన్ని. అలివిలేని ప్రేమ. అలాగే లోతైన ప్రేమ. ఎంత వరకు లోతు. అందుకే ఎఫెసీ పత్రికలో రాయబడి ఉంది. ఏంటి, ఆ యొక్క ప్రేమకు లోతు లేదు, ఎత్తు లేదు, వెడల్పు లేదు, పొడుగు లేదు, విశాలమైనటువంటి వైశాల్యత కూడా తెలియదంట దానికి.
ఎల్లలేనిటువంటి ప్రేమ అంటే అదనమాట. ప్రభు యొక్క ప్రేమే. ఇంకా ప్రభు దగ్గరే ఉంది కానీ ఎంత ప్రేమించిన భర్త దగ్గర కూడా అంత ప్రేమ ఉండదు. ఎంత ప్రేమించిన తల్లిదండ్రులు, సహోదరులు, అక్క చెల్లెలు వాళ్ళ దగ్గర కూడా ఉండదు. స్నేహితుల దగ్గర కూడా ఉండదు. అంత గొప్ప ప్రేమ, సరిహద్దులు లేనటువంటి ప్రేమ, అవధులు లేనటువంటి ప్రేమ, అనంతకాల ప్రేమ. అంటే మరి ఎన్ని కాలాలు అయితే ఉన్నాయో కాలము లేనటువంటి, అంతము లేనటువంటి ప్రేమ, అనంతమైనటువంటి ప్రేమ. అనంతమైనటువంటిది అంటే విశాలమైనటువంటి ప్రేమ. అందుకే తరగని ప్రేమ. ఎంత ప్రేమ చూపిస్తారో, తరగని ప్రేమ. కొంతమంది మీద కొన్నాళ్ళు ఉంటుంది ప్రేమ, మళ్ళీ ప్రేమ ఉండదు. ఇంకా ప్రేమ తెచ్చుకుందామన్నా కూడా రాదు. తెచ్చిపెట్టుకుని కపటంగా నాకు ప్రేమ ఉందని చెప్పటమే తప్ప పరిపూర్ణమైనటువంటి ప్రేమ దొరకదు. పరిపూర్ణమైనటువంటి ప్రేమ కాదు. ఈ ప్రేమ ఎటువంటి ప్రేమ అంటే ఎంత చక్కని ప్రేమ అంటే అనంతకాల ప్రేమ, తరగని ప్రేమ. ఇంకోటి షరతులు లేనటువంటి ప్రేమ. నువ్వు ఇలా చూసినట్లయితేనే నీకు ఇలా చేస్తాను అనేటువంటి షరతులు ఏమీ కూడా లేవు దేవుని దగ్గర. నీవు ఆయనకి కావాలి కాబట్టి నీ మీద ఎటువంటి ప్రేమ అంటే అవధులు లేని ప్రేమ, షరతులు లేని ప్రేమ, అంతులేని ప్రేమ. దానికి అంతే లేదు, అంతు చిక్కనటువంటి ప్రేమ, అంతులేని ప్రేమ, శాశ్వత కాల ప్రేమ. ఇది శాశ్వత కాల ప్రేమతో నిన్ను ప్రేమిస్తూ ఉన్నారు. కానీ ఇర్మియా గ్రంథంలో రాయబడినట్లుగా శాశ్వత కాల ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, శాశ్వత కాలము, శాశ్వతముగా ఉండేటటువంటి ప్రేమ ఉన్నది. ఇది తండ్రి యొక్క ప్రేమ. ఈ ప్రేమకు ఏమి చెల్లించగలుగుతున్నాం మనము? ఎన్ని రకాలైనటువంటి ప్రేమలు దేవుడు మన మీద పెట్టుకుని ఉంటున్నారో చూడండి. అసలు ఏ మాత్రం కూడా వంక పెట్టడానికి లేనటువంటి ప్రేమ, పెట్టడానికి వీలైనటువంటి కనికరం మన మీద చూపిస్తూ ఉన్నారు. అంత కృప కుమ్మరిస్తూ ఉన్నారు నీ మీద, నా మీద కూడా. ఇలాంటి తండ్రి ఎక్కడ దొరుకుతారమ్మా? ఎలా దొరుకుతారమ్మా? ఎవరికి దొరుకుతారమ్మా ఇలాంటి ప్రేమ కలిగినటువంటి తండ్రి? కనుక ఏ జనాంగానికి ఇలాంటి తండ్రి ఉన్నాడు కనుక అది మనం గమనించవలసినటువంటి వారమైన. అలాగే మరి అంతు చిక్కని ప్రేమ కూడా, అంతులేని ప్రేమ, అంతు చిక్కని ప్రేమ. ఆ ప్రేమ యొక్క లోతెంతో గ్రహించుదామంటే కనుక అంతు చిక్కదు. అంతంటే చివరి వరకు మనం కనిపెట్టలేము. ఆయన ప్రేమ అలా 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 వెళ్తూనే ఉంటుంది తప్ప దానికి అంతము లేని ప్రేమ, అంతు చిక్కని ప్రేమ అన్నారు. కనుక ఇలాంటి ప్రేమలు శాశ్వత కాలమైనటువంటి ప్రేమ. నిష్కారణ ప్రేమ. ఏ కారణం చేత నన్ను ప్రేమిస్తున్నావయ్యా? ఏ కారణం ఉంది కనుక నాలోనూ నీకు నచ్చబడేటువంటి పరిస్థితి ఒకటైనా ఉందా? నీకు నచ్చబడేటువంటి కార్యం ఒకటైనా నేను చేశానా? అయితే ఎందుకయ్యా నా మీద ఎంత ప్రేమ? ఎందుకయ్యా నా మీద ఎంత ప్రేమ? ఏం చేశానని నీకోసం, నేను ఏం చేశానని ఈ ప్రేమలన్నీ కూడా నమ్మే చూపిస్తూ ఉన్నావు అనేటటువంటి మాట మనం ఒకసారి ఆలోచన చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. కనుక ఇంకా కారణము లేకుండా ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకే కారణము లేదు ఆయన మనల్ని ప్రేమించాలంటే. చచ్చిన వారమై ఉండగా, పాపంలో ఇంకా మునిగిపోయి ఉండగా కూడా మన కొరకు ప్రాణం పెట్టినటువంటి తండ్రి. దానికి ఇంకా కారణం అంటూ ఏముంది? ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగుయే హోవ సంస్తుతి చేయవే మనసా. దైవజనులు రాసినటువంటి పాట. కనుక మన్నించి జబ్బులేవీ లేకుండా చేసిన గొప్ప దేవుడు నాయన. నువ్వు చేసిన మేళ్ళు మర్చిపోతున్నాం మేము. నీ ప్రేమ ఏంటో గుర్తించలేకపోతున్నాం. అందుకే ఆ కారణం మమ్మల్ని ప్రేమలేని కారణము లేనిటువంటి ప్రేమ మమ్మల్ని చూపిస్తున్నావు కాబట్టి ఆ ప్రేమ కొరకు ఏ కారణం చేత నిశ్చితించాలి? మమ్మల్ని ఇంత ప్రేమతో చూస్తున్నావు కాబట్టి ఈ కారణము చేత దేవ సంస్తుతి చేయవే మనసుతో చెప్పుకుంటూ ఉండేటటువంటి పాట అనమాట. ప్రభువుకు మనం ఏమి ఇచ్చినా కూడా ఎన్ని స్తుతులు చెల్లించినా కూడా రుణము తీర్చుకోలేనటువంటి పరిస్థితి కాబట్టి ఇన్ని ప్రేమలతో చూసేటువంటి తండ్రి యొక్క ప్రేమ. జీవమా యెహోవా నీవు చేసిన మేళ్లను మరువకు, నువ్వు చేసిన పాతకంబులను మన్నించి జబ్బులేవి లేకుండా చేస్తున్నాడు కాబట్టి ఆ కారణం చేత దేవునిని స్తుతించమ్మా అని ప్రాణముతో చెప్పుకున్నటువంటి మాట దేవ సంస్థితి అనేటటువంటి మాట. నిజంగా కృతజ్ఞత కూడికల్లో మనము దేవ సంస్థితి అనేటటువంటి పాటని పాడకుండా కూడా మనము ఉండలేము. అలాగే చావుగోతి నుండి లేవనెత్తి దయను కృపను జీవ కిరీటముగా వేసావు కాబట్టి నా శిరస్సు మీద జీవ కిరీటంగా వేసావు. ఈ కారణం చేత నిన్ను నేను స్తుతిస్తూ ఉన్నాను. ఏ కారణం చేత? ఎన్నో ప్రేమలు మనం ఇక్కడ చెప్పుకున్నామే. వెలలేని ప్రేమ, విపరీతమైన ప్రేమ, వివరించలేని ప్రేమ, విశాలమైన ప్రేమ, అవధులు లేని ప్రేమ, అనంతమైన ప్రేమ, దరికందని ప్రేమ, విస్తారమైన ప్రేమ, అపారమైన ప్రేమ, నిండైన ప్రేమ, లోటు లేని ప్రేమ. లోటు అంటే లేదు, సంపూర్ణమైన ప్రేమ.
ఎన్న తరము కాని ప్రేమ, అలాగే అపారమైన ప్రేమ, ఇలా వాడబారని ప్రేమ, వివరించలేని ప్రేమ, ఊహకందని ప్రేమ, ఊహించని ప్రేమ, వల్ల మాలిన ప్రేమ. కనుక ఇలాంటి ప్రేమ. అందుకే మనము దేవుణ్ణి చేయవలసినట్టు పని ఏంటంటే ఆయన కొరకు మనం ఏమీ చేయగల స్తుతి చెల్లించవలసిందే. ఎందుకంటే జీవమా, నువ్వు మరి నా జీవంతో చెప్పుకుంటూ ఉన్నాను అన్నమాట ఈ పాటల యొక్క అర్థాన్ని బట్టి. ఏంటంటే నా జీవితంలో దేవుడు చేసినటువంటి మేళ్ళని బట్టి మరువకుండా ఆయనకి స్తుతులు చెయ్యాలి. ఆ కారణంతో, ఏ కారణంతో, అకారణం కాదు, ఆ కారణంతో, ఏ కారణంతో నా జీవితంలో చేసినటువంటి మేళ్ళన్నింటిని బట్టి కూడా దేవునికి నేను స్తుతులు చేయవలసినటువంటి వాడనై ఉన్నాను. చావుగోతి నుంచి తప్పించినటువంటి తండ్రికి నేను స్తుతి చెల్లించవలసినటువంటి వాడనై ఉన్నాను. ఇంకా ఏంటంటే యవ్వనంబు పక్షిరాజు, యవ్వనంబు వలనే క్రొత్త యవ్వనంపై వెళ్ళినట్టు మేలిచ్చి, అంటే ఈ యవ్వనాన్ని కాపాడుతూ ఉన్నాడా తండ్రి, యవ్వన బలము ఎప్పటికప్పుడే మనకి ఇస్తూ ఉన్నాడా తండ్రి. కనుక ఇలాంటి యవ్వన బలము, యవ్వన శక్తి మేలిచ్చి సంతుష్టిపరుస్తూ ఉన్నాడు. దేవుడు మనకిచ్చినటువంటి యవ్వన శక్తిని బట్టి దేవుని స్తుతించాలి. ఆ కారణము, ఏ కారణము, ఆ కారణం యవ్వన బలం ఇచ్చి నడిపిస్తున్నాడు. వృద్ధాప్యంలో ఉన్నప్పుడు కూడా యవ్వన కాలంలో ఉండేటటువంటి ఆ యొక్క బలమును, శక్తిని దేవుడు మనకి ఇస్తున్నాడు. కాబట్టి మనం చేయవలసినటువంటి పని ఏంటి అంటే కనుక మరి మనము స్తుతించవలసినటువంటి వారమైన ఆ కారణముతో ప్రభుని కనికరించే ప్రేమ, కనికరించే తండ్రి అన్నాం కదా, ఆ కనికరించే తండ్రి యొక్క ప్రేమలు ఇటువంటి. అందుకే మనం ఆయనను స్తుతించవలసినటువంటి వారమైన. ఇక్కడ వాక్యంలో కూడా ఏమనుందో చూడండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు, యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు ఏంటి, ఆదరణ అనుగ్రహించే దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడును గాక. ఈ కారణాలన్నిటితో కూడా మనం స్తుతించవలసినటువంటి వారమైన. అలాగే ప్రభువు నీతి పనులు చేయను, బాధితులకు న్యాయమియ్యును. బాధించబడేటువంటి న్యాయం చేసే దేవుడు ఈ దేవుడు. కనుక ఈ దేవుడు నీతి పనులే చేస్తాడు, కానీ అనీతి పనులు ఏమీ కూడా చేయడు. నీతి పనులు చేసే తండ్రి నీ తండ్రి నా తండ్రి. అలాగే బాధింపబడే వారికి న్యాయం తీర్చే దేవుడు, మనకి ఆయన మార్గాన్ని తెలియజేసేటటువంటి దేవుడు అయ్యన్నాడు. అందుకే మనం ఏం చేయాలంటే ఇశ్రాయేలుకు తన యొక్క కార్యాలను విప్పాడట. ఇశ్రాయేలుకు యాకోబు గారికి ఏమి ఇప్పాడమ్మా, ఆయన యొక్క కార్యాలు విప్పి ఆయనకి వివరముగా తెలియజేస్తారని మనం అర్థం చేసుకోవాలన్నమాట. కనుక మనం ఏం ఆ కారణంతో దేవుడిని మనము స్తుతించవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక అత్యధిక ప్రేమ స్వరూపి ఈయనెవరు, అత్యధిక ప్రేమ స్వరూపి. కనికరము చూపేటటువంటి చెప్పుకున్నాం, కనికరం చూపించే తండ్రి. ఇంకోటి ఏంటంటే ఆయన స్తుతించాలని, ఆదరించే తండ్రిని, నిత్యము ఆదరించేటటువంటి తండ్రిని మనం చెప్పుకొని వాక్యంలో చదువుకున్నాం. కాబట్టి దేవుని యొక్క ప్రేమ వెలకట్టలేనంత ప్రేమ దేవుడు మన మీద చూపించారని మనం స్తుతించవలసిన. ఏ కారణంతో స్తుతించాలా, ఇన్ని కారణాలు ఉన్నాయన్నమాట. అందుకే ఓ దొరగారు అన్నట్టు, ఏ దేవదాసయ్య గారు రాసినట్టు పాటలా పాడుకుంటూ పోతే ఆ కారణము చే, ఆ కారణము చే, ఎన్ని కారణాలు, ఇంకెన్ని కారణాలు ఉన్నాయా అని అడిగాడట ఒక ఆయన, తెలియనటువంటి ఆయన. కనుక ఎన్ని కారణాలనే ఉంటాయి ఈ ప్రేమలో, ఎన్ని మరి రకాలైనటువంటి ప్రేమలు మనం చెప్పుకున్నాము. ఇప్పుడు దేవుడు మనకు తెలియజేసినటువంటి ప్రేమలు అవి ఆ ప్రేమలు కనికరము. ఆయన కనికరం అటువంటిది, ఆయన ప్రేమ అటువంటిది. కనుక మన కోసం బలవంతము చేయబడేటటువంటి బలవంతమైనటువంటి ప్రేమ మన మీద చూపించారు. ఆయన చనిపోతూ, ఎందుకు చనిపోయారు ఆయన, మనకి ఆయన చూపించినట్టు కృప అన్నమాట. అందుకే ప్రాణం పెట్టగలిగేటంత ప్రేమ, మన కోసం సిలువ మీద శ్రమ అనుభవించేటంత ప్రేమ, అటువంటి ప్రేమ చూపించిన తండ్రి ఎటువంటి తండ్రి అన్నట్టు కనికరము చూపించే తండ్రి అన్నాడు. అందుకే మనం ఆయనను స్తుతించవలసినటువంటి వారమైన. అందుకే ఇంకా ఏ విధంగా మనం చూసినప్పటికీ కూడా మన తండ్రిలో ఉన్నటువంటి ప్రేమ ఎలాగైనా కూడా మనం వర్ణించలేము. వర్ణింపతరమా ఆయన యొక్క ప్రేమను వర్ణింపలేము, మన జ్ఞానానికి అందదు. మన యొక్క జీవితంలో మనకు ఆయన చేసినటువంటి ఉపకారాలను బట్టి మనం స్తుతించాలంటే మన జీవితమే చాలదు. కనుక మరి ఇంకేంటంటే మనము పామరులమని, పాపులమని, మనం చదువు లేదని, లేకపోతే పరిశుద్ధం లేదని ఆయన ప్రతిఫలాలు పంపలేదంట. ఏ ప్రతిఫలాలు, మనకి పాపానికి శిక్ష మరణము పంపలేదు మనకి. ఎందుకంటే అది దయగల దేవుడు, దీర్ఘశాంతులైనటువంటి దేవుడు. మనం పాపం చేసామని వెంటనే మనం శిక్షించేస్తే కనుక ఇంకా మనం ఎందుకు సరిపోము. ఆయన కనిపెడుతూ ఉంటాడట, ఆయన దగ్గరికి వెళతామని ఆయన కనిపెడుతూ. ప్రతిఫలాలు ఏమీ పంపలేదు మనకి. ఆదివారం మానేశాను, నాకేమీ కీడు రాలేదేంటి అనుకుంటున్నావా,
కృపగల దేవుడు కనిపెడుతూ ఉంటాడు, గొడుగు మీద గొడువిస్తూ ఉంటాడు, తరుణం మీద తరుణమిస్తూ ఉంటాడు. అది గమనించం మనము. నాకేం కాలేదు కదా, అయితే మానేసినా పర్వాలేదనమాట. ఆరాధన మానేసినా పర్వాలేదు, సన్నిధి మానేసినా పర్వాలేదు, వాక్యం దిగపోయినా పర్వాలేదు అని అనుకుంటున్నావేమో నువ్వు. గడువు మీద గొడవిస్తాడు. నా బిడ్డ తెలుసుకుంటాడు, నా బిడ్డ ఇంకా తెలుసుకుంటాడనేటటువంటి ఉద్దేశంతో ఉంటాడు, కానీ శిక్షించాలనేటువంటి ఉద్దేశం ఆయనకి ఎంత మాత్రము కూడా లేదు. కనుక ఆయన ప్రతిఫలాలు మనకు పంపలేదు. ఏంటి, కీడు అనే ప్రతిఫలం పంపలేదు, మనకి శాపం అనే ప్రతిఫలం మన మీదకు పంపలేదు. కనుక భూమి కన్నా ఆకాశంబు ఎంత ఎత్తుగా ఉందో దేవుని యొక్క ప్రేమ నా మీద అంతగా ఉంది. అంటే భూమికి ఆకాశానికి ఎత్తు ఎంతో చూడగలమా మనము? ఆ ఎత్తుకి ఎవరైనా వెళ్ళగలరా? వెళ్ళలేరు. సూర్యుడి దగ్గర చంద్రుడి దగ్గరికే వెళ్ళలేకపోతూ ఉన్నారా నేరుగా. కనుక మరి ఆ దేవుని దగ్గరికి మనం వెళ్ళగలుగుతామా? వెళ్ళలేము. ఈయన ప్రేమ యొక్క లోతు ఎంత ఉందంటే, ఈ భూమికి ఆకాశానికి ఎంత ఎడముందో అంత ఎడము మనకి ఉందన్నమాట. ఆయన మన పాపాల వైపు చూడడం, మన యొక్క మరి ఆశ వైపే చూస్తాడు తప్ప, మనకు ఆశ ఎంత ఉందనే చూస్తాడు తప్ప మన పాపాల వైపు అయినా చూడడు. అందుకే ఆయన ప్రతిఫలాలు పంపలేదు. మన పాపాలకు తగినటువంటి ప్రతిఫలాలు పంపాలంటే కనుక మనం ఎందుకు సరిపోతాము? నరులము పురుగులనే ఉన్నానని దావీదు గారు చెప్పారు. ఈ పురుగుని ఇలా చేతితో నిలిపినా చచ్చిపోతుంది, కాలుతో నిలిపినా చచ్చిపోతుంది. కనుక అలాంటి అల్ప జీవులమైనటువంటి మన మీద అంత కృప చూపించినటువంటి తండ్రి యొక్క ప్రేమ మనము గ్రహించవలసినటువంటి వారమైన. ఎలా గ్రహించాలి? భూమి కన్నా ఆకాశం ఎంతెత్తుందో తన భక్తి పరుల తన యందు భక్తి ఉంచినటువంటి భక్తి పరుల ఎడల అలాంటి ప్రేమ చూపిస్తున్నారట. ప్రతిఫలాలు మనకి ఎవడు ప్రేమనే చూపిస్తాడు. ప్రభువా నీకు వందనాలు, స్తుతులు, కృతజ్ఞతలు. లోకములో ఎంతోమంది తండ్రులు ఉన్నారు. వారి పిల్లలకి ఒక క్రమశిక్షణ నేర్పిస్తూ ఉంటారు తండ్రి. ఆ క్రమశిక్షణలో నిలబడినటువంటి పిల్లలు ఎంత గొప్పవారు అవుతారు నాయన. అదుపాగ్యంలో ఉన్నారు కాబట్టి, తండ్రి చెప్పినటువంటి మాటలకు లోబడి ఉన్నారు కాబట్టి, మంచి చదువులు చదివి మంచి ర్యాంకులు సంపాదించి మంచి జాబులు, ఉన్నతమైన పొజిషన్స్లో ఉంటూ ఉన్నారు తండ్రి. ఈ లోకపు తండ్రి నేర్పించిన శిక్షణలో ఉండి అంత ఉత్తములైతే మరి తండ్రులకే తండ్రి అయినటువంటి నీవు నీ అదుపాగ్యంలో నీ ధర్మశాస్త్రంలో చెప్పినట్లుగా మేము నడుస్తూ ఉంటే ప్రథమ ఫలములుగా మమ్మల్ని ఏర్పాటు చేస్తావు తండ్రి. అట్టి ప్రథమ ఫలముల యొక్క లెక్కలలో యేసుక్రీస్తు ప్రభువా మీరున్నారు. అట్టి అంతస్తులో మేము కూడా ఉండాలని మీరు పోరాడుతూ ఉన్నారు, కోరుతూ ఉన్నారు తండ్రి. కనుక సహాయము చేసి జ్యోతిర్మయుడైనటువంటి, జ్యోతులకు జ్యోతి అయినటువంటి, జ్యోతులకు తండ్రి అయినటువంటి దేవుడు నాయన, ఆత్మల కాపరి అయినటువంటి తండ్రి, పరిశుద్ధుడైనటువంటి నీతి స్వరూపుడగినటువంటి తండ్రి, ప్రేమ స్వరూపుడగినటువంటి తండ్రి, అటువంటి తండ్రి అయినటువంటి నీకు మేము పిల్లలమై ఉండేటువంటి గొప్ప ధన్యత మాకు ఇచ్చావు. కాబట్టి ఈ ధన్యతను నిలబెట్టుకుని అనేక మందికి మేము ఈ యొక్క వెలుగును చూపించేటువంటి వారముగా, మార్గమును చూపించగలిగేటటువంటి వారముగా మేము జీవించుటకు కృప దయచేసి మీరు మహిమ పొందమని, వాక్యం ఉన్న ప్రతి బిడ్డను కూడా నీ ఆత్మతో, నీ శక్తితో నింపి, నీ వెలుగుతో నింపి, రుచి కలిగినటువంటి నీ యొక్క ఉప్పుతో నింపి మమ్మల్ని నీ ప్రియబిడ్డలుగా స్వీకరించి నడిపించుకొని మహిమ పొందమని, ఎప్పుడు మీరు వస్తారో తెలియదు కనుక రెండవ రాకడకు మమ్మల్ని ఆయత్తపరచుకోమని, అతి శీఘ్రకాలంలో పెండ్లి కుమారుడుగా మా కొరకు రానయ్యన్న యేసు అతి పరిశుద్ధ నామమున మిక్కిలి వినుమతో బ్రతిమలాడి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరణాత.